సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరి జీవితంలో విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. అంటే విజయం అంటే ఏంటి, అసలు విజయం అంటే ఏంటో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్, బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ నుంచి సిస్టర్ అంజలి గారు. మరి సిస్టర్తో మాట్లాడి బ్రహ్మకుమారీస్ అంటే ఏంటి, బ్రహ్మ కుమారీస్, మరి బ్రహ్మ అంటే మనకు తెలుసు కదా సృష్టికర్త, కుమారి అంటే కన్య, మరి బ్రహ్మ కుమారీస్ అంటే ఏంటి, అసలు ఆ సంస్థలో ఏముంటుంది, ఎవరెవరు జాయిన్ అవుతారు, అక్కడ ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, సిస్టర్ అంజలి గారితో మాట్లాడి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. ఆ క్వశ్చన్స్ కూడా మేడంతో మాట్లాడి అవన్నిటి మీద కూడా మనం ఒక క్లారిటీతో వద్దాం. నమస్తే సిస్టర్. నమస్తే సిస్టర్. బ్రహ్మకుమారీస్ నేను కూడా చిన్నప్పుడు విన్నాను బ్రహ్మకుమారీస్ అనేది. యాక్చువల్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే రాఖీ పండగ వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి ఈ బ్రహ్మకుమారి సిస్టర్స్ అనేవాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి అందరికీ రాఖీ కట్టి వెళ్తూ ఉంటారు. అంతవరకే తెలుసు నాకు బ్రహ్మకుమారీస్ అంటే. అంతే తప్ప ఇంకా అసలు వాళ్ళు ఏంటి, సంస్థ ఎలా ఉంటుంది, ఈ విశ్వవిద్యాలయం అని అంటారు, ఇందులో అసలు ఎవరు జాయిన్ అవుతారు, టోటల్గా మేడం అంటే బ్రహ్మకుమారీస్ అంటే, బ్రహ్మ అంటే మనకు తెలుసు సృష్టికర్త అంటాం, కుమారి అంటే కన్య కదా. సో బ్రహ్మకుమారీస్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? ఈ ఆర్గనైజేషను ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఓకే. అండ్ ప్రెజెంట్లీ అరౌండ్ 140 కంట్రీస్లో ఈ ఆర్గనైజేషన్ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. మౌంట్ ఆబూలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం ఏముందంటే, ఇప్పుడు బ్రహ్మ అంటే సృష్టికర్త అంటున్నాం కదా, సృష్టికర్త అంటే ఏ సృష్టిని రచించిండు బ్రహ్మ, ఇంకా సృష్టి రచించడం అంటే ఒక భౌతికంగా రచించడమేనా, సాకారంలోనే రచించడమా, ఫిజికల్గానే సృష్టిని రచించడమా, లేక రచించడం అనేది ఇంకో లెవెల్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చా అంటే, ఇక్కడ మన మనస్సును పాజిటివ్లో తీసుకోపోవడము, అది కూడా రచించడం కదా, నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకురావడం అంటారనమాట. ఏదైనా ఫస్ట్ మనసులో క్రియేట్ అవుతుంది, అవును, దాని తర్వాత దానికంటూ ఒక ఫిజికల్ రూపం ఇవ్వడం అనేది అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్, వన్స్ ఇన్ ద మైండ్ అంటే మనసులో, ఇంకా దాని తర్వాత ఫిజికల్గా. అయితే ప్రపంచం అనేది ఒక బ్యూటిఫుల్ వరల్డ్ అన్నమాట, తయారు చేయడము అది బ్రహ్మ చేసేది. ఈనాడు ప్రపంచం ఏమైతే ఉందో అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సైన్స్ యొక్క ఉపకరణాల ద్వారా సైంటిఫిక్ ఏదైతే డెవలప్మెంట్స్ అయినాయో దాని కారణంగా చాలా బ్యూటిఫుల్ అయిపోయిందనమాట వరల్డ్ అనేది. కానీ మనిషి యొక్క మనసు అనేది ఎలా ఉంది ఈ రోజుల్లో కదా, చాలా దిగజారిపోయింది మనిషి, చాలా విలువలన్నీ కూలిపోయినట్లు కనబడుతుంది. అయితే ఇటువంటి సమయంలో బ్రహ్మ ద్వారా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కదా, అయితే ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు స్వయము బ్రహ్మ ద్వారా మళ్ళీ మన మనసులను పాజిటివ్ చేయడం అన్నమాట. ఓకే. అంటే ఆ మనసులో సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం తప్ప ఇంకా ఏది ఉండకుండా అటువంటి మనసులో తయారు చేయడము, అటువంటి మనుషులు తయారు చేయడము, అటువంటి మనసు ఉన్న మనుషుల్ని తయారు చేయడము, అది ఈ లక్ష్యం, అది లక్ష్యం అన్నమాట ఈ ఆర్గనైజేషన్ది. సో ఈ లక్ష్యాన్ని తీసుకొని ఇలా మేము వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం త్రూ అవుట్ ద వరల్డ్. చెప్పాను కదా 140 కంట్రీస్లో ఉందని ఆర్గనైజేషను. అయితే ఇక్కడ ఏదైతే నేర్పిస్తారో ఆ విషయాలన్నీ తన జీవితంలో ఎవరైతే ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తారో వాళ్ళందరినీ బ్రహ్మకుమార్ ఇంకా బ్రహ్మకుమారీస్ అంటాం. అండ్ ఈ ఆర్గనైజేషన్లో చేరడం అనేది ఏదో ఫార్మల్గా ఏదో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడము అటువంటిది ఏమి ఉండదు. చేరడం అనేది కూడా 2 లెవెల్స్లో. ఒకటి చూడండి, ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా చేరొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి రావాలా? కాదు కదా, రాలేరు. అది ఇంకా రాంగ్ కూడా కదా. మీరు ఫ్యామిలీలో ఉన్నారంటే మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు చక్కగా చూస్తూ, మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీస్ని చూస్తూ ఈ ఆర్గనైజేషన్లో మేమైతే కార్యక్రమాలు చేస్తాంగా దాంట్లో ఫాలో చేయడము, దాన్ని ప్రాక్టీస్ చేయడము, వేరే వాళ్ళకు కూడా చెప్పడము, దాంట్లో సహాయం చేయడం. సో అది 1 లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్.
దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. రెండో లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ ఏంటిది, మాలాగా మేము ఎటువంటి వాళ్ళము, మేము టోటల్గా దీంట్లో డెడికేట్ అయిపోయామన్నమాట. ఓకే. సో ఈ 2 విధాలుగా మీరు చేరొచ్చు. సో 2 లెవెల్స్ ఉన్నాయి. 2 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఫ్యామిలీ పర్సన్ అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎస్. సెకండ్ వచ్చేసి టోటల్గా బాండ్ అయిపోతారు దీనికి. టోటల్గా దీంట్లో వచ్చేస్తామన్నమాట. ఓకే. దాని డెడికేషన్ అనేది మనం అనొచ్చు. అయితే ఇంకా మీరు ఫ్యామిలీలో ఉంటూ కూడా దీంట్లో మంచిగా అటాచ్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎస్. వాళ్ళను కూడా మేము బ్రహ్మకుమార్ ఇంకా బ్రహ్మకుమారీస్ అంటాం. మేము ఎవరైతే ఉంటున్నామో మేము కూడా బీకే జనరల్గా అంటాం అనమాట. బ్రహ్మకుమారీస్ అండ్ బ్రహ్మకుమార్స్ అని అంటాం. ఎస్. మేల్ మెంబర్స్ అందరూ బ్రహ్మకుమార్స్, లేడీసు అందరేమో బ్రహ్మకుమారీస్. ఎస్. అటువంటిది. సిస్టర్ ఒక క్వశ్చన్ చెప్పండి. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి బిఫోర్ కొంచెం స్టడీ చేశాను మీ గురించి. మీరు బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేశారు, మీ క్వాలిఫికేషన్. సో మీరు మరి మంచి జాబ్ చేయొచ్చు కదా, ఫ్యామిలీ ఉంటుంది, మా మదర్ అండ్ ఫాదర్ ఉంటారు కదా, మరి చదివించినందుకు జాబ్ చేసి వాళ్ళని పోషించాలి అని అనుకోకుండా ఇందులోకి రావడం అంటే మీరు ఎలా వచ్చారు ఇందులోకి, ఏంటి మీ గోల్ ఏంటి? అయితే నేను బీటెక్ చదివాను మీరు చెప్పినట్లు. అండ్ నా పేరెంట్స్కు నా నుంచి పోషణ అనేది ఎక్స్పెక్టెడ్ లేకుండే. ఓకే. చక్కగా వాళ్ళు కూడా జాబ్ చేశారు, మరి బ్రదర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళు దే ఆర్ ఓకే, ఫైన్ ఉన్నారనమాట. అండ్ నేను ఎందుకు చేరానంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉండేది, లైఫ్ అంటే ఏంటిది అని. అంటే ఇదే నా ఒక విచిత్రమైన చక్రం అనిపించేది అనమాట. ఇలా పుట్టడము, పెరగడము, మళ్ళీ ఏంటిది ఒక జాబ్ చేస్తాము, అండ్ పెళ్ళవుతుంది, పిల్లలు, ఇంకా దాని తర్వాత సరే దాని తర్వాత అలా నడుస్తూ మళ్ళీ వృద్ధాప్యం వచ్చేస్తుంది, మళ్ళీ చనిపోతాం, అయిపోయింది. ఇదేంటిది అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించేది కాదనమాట. రెండోది నాకు ఎప్పుడు కూడా ఈ సమాజానికి సేవ చేయాలి అని ఎప్పుడు కూడా ఒక భావం ఉండేది. కానీ ఎలా చేయగలను కొన్నిసార్లు అనుకునేదనమాట. మిలిటరీలో వెళ్ళాలని, కొన్నిసార్లు అనుకున్నాలే డాక్టర్ అవ్వాలని, కొన్నిసార్లు అనుకున్నాలే ఇంజనీరింగ్ అనేది చాలా అవసరము, దేశాన్ని డెవలప్మెంట్ చేయడంలో ఇంజనీర్స్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకోసం ఇంజనీరింగ్ చేద్దాం. ఏ మనం ప్రొఫెషన్ కనబడితే ఆ ప్రొఫెషన్ చేస్తూ, కానీ మెయిన్ ఏంటంటే దేశ సేవ, విశ్వసేవ అనేది ముఖ్యంగా అలా ఉండేది. అయితే బ్రహ్మకుమారీస్ గురించి ఎప్పుడైతే నేను చాలా చిన్నప్పటి నుంచే ఇంకా ఈ స్టడీ అనేది చేశానన్నమాట. ఒక 10th 11th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. ఎలా డైలీ ఇలా క్లాసెస్కి వెళ్ళడం చేయడం అనేది చేస్తూ ఇక్కడ చాలా చక్కగా అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఎటువంటి లిమిటేషన్స్ లేవన్నమాట. అంటే అందరికి మీరు సేవ చేయొచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్లకు, వృద్ధులకు కూడా చేయొచ్చు, అందరికి చేయొచ్చు. రెండవది మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన జీవితంలో ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణము మన మనసే. మనిషి యొక్క మనసు సెట్ రైట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అంటే ఇంత డీప్ లెవెల్లో ఇక్కడ సేవా కార్యక్రమం ఉంది అని అది నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తాగుతాడు అనుకోండి, సో మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఆల్కహాలిక్ లేక డ్రగ్స్ యొక్క పై ఉన్న వాళ్లకు డ్రగ్ డీ అడిక్షన్ చేయాలని సెంటర్స్ ఓపెన్ చేయడము, అది కూడా సోషల్ సర్వీసే. ఓకే. కానీ నా థాట్ ఉండేది అసలు ఈ డ్రగ్స్ వైపు లేక ఆల్కహాల్ వైపు వెళ్లకుండా చేస్తే బెటర్ కదా, ఇది కూడా చెయ్యాలి. కంట్రోల్ చేయడం కంటే ముందు ఇది రైట్. అంటే అంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో నాకు ఈ ప్రివెంటివ్ లెవెల్లో ఏదైతే బ్రహ్మకుమారీస్లో సేవా కార్యక్రమం చేస్తున్నారో అది చాలా నచ్చింది. మూడో రీజన్ ఏంటంటే ఇక్కడ స్త్రీలకు చాలా గౌరవిస్తారు, టోటల్ రిగార్డ్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏదైతే ఆశ్రమంలో మాకు అన్ని సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది సెటప్ అంటే హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు, ఇంకా ఆల్ ఓవర్ ద కంట్రీ మనకు వేరే వేరే ప్రదేశాలలో ఏవైతే సెంటర్స్ అని ఉంటాయి, మాకు ఒక సెంటర్ సర్టిఫికేట్ అని హెడ్ క్వార్టర్స్ నుంచి లభిస్తుంది. సో అక్కడ సిస్టర్స్ ఉంటాము. కొన్ని పెద్ద ప్లేసెస్ ఉంటే అక్కడ బ్రదర్స్ కూడా ఉంటారు, కొందరు బ్రదర్స్ కూడా డెడికేట్ అవ్వచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం అనేది లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ వి అగ్రీ, మై సన్ క్యాన్ డెడికేట్, మేము ఓకే ఉన్నాము, మాకు ఆయన హెల్ప్ అవసరం లేదంటే ఓన్లీ అప్పుడు మేము తీసుకుంటామన్నమాట. ఓకే. సో అలాగా బ్రదర్స్ సిస్టర్స్ డెడికేట్ అయ్యి ఇంకా ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట.
సిస్టర్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మనిషి మనసు అని చెప్పేసి, ఇప్పుడు కోపం, గర్వం, అసూయ ఇవన్నీ కామన్గా మనలో ఉన్నటువంటి స్వభావాలే, అంటే మాలో, మిమ్మల్ని యాడ్ చేయకూడదు ఇక్కడ. సో మేము ఎప్పుడైతే ఇందులోకి ఎంటర్ అయ్యామో ఈ ఇన్స్టిట్యూషన్లోకి, కొంచెం ఒక సైలెంట్ వాతావరణం, నిశ్శబ్దం అనమాట. అంటే నిశ్శబ్దం అంటే కొంచెం భయంకరం, నిశ్శబ్దం భయంకరం అంటాం కదా. అంటే ఇవన్నీ మీరు ఎలా మౌల్డ్ చేసుకొస్తారు? ఈ గర్వం లేకుండా, ఈ అసూయ లేకుండా, ఇవన్నీ ఎలా మీరు దాన్ని అంటే ఏమంటారంటే ఎట్లా వాటిని తట్టుకుంటారు? ఇవన్నీ లేకుండా ఎలా ఉంటారు మీరు? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఏదైతే ఇవన్నీ మన తత్వం అని అంటున్నాం కదా, సో ఈజీగా అనేస్తున్నాం. కోపం చేయడం అనేది మన నేచరు. ఎస్. కానీ ఏదైతే మన నేచర్ ఉంటుందో, చూడండి బయట నేచర్ ఎలా ఉంది. నేచర్ అనేది ఎప్పుడు హెల్ప్ఫుల్ ఉంటుందా? నేచర్ అనేది ఎలా కనబడుతుంటుంది? ఇప్పుడు నేచర్ని చూడడానికి సైట్ సీయింగ్ వెళ్తాం విశేషంగా, ఎందుకంటే అది చూస్తే చేస్తే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. సో మనిషి యొక్క నేచర్ యాక్చువల్గా ఏది ఉండొచ్చు, ఒరిజినల్గా ఏది ఉండొచ్చు కదా. సో ఒరిజినల్గా మన నేచర్ అనేది ప్రశాంతత, శాంతి, ప్రేమ, ఇవన్నీ హ్యూమన్ నేచర్ అన్నమాట. అయితే సమయంతో పాటు జన్మలు ఎత్తుతూ ఏమైందంటే మనం ఈ నేచర్ నుంచి దూరం అయ్యాం. అలా చేస్తూ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చూడండి, పిల్లలకు ఇంట్లల్లో ఎటువంటి లక్ష్యం ఇస్తారంటే, నువ్వు పెద్దగా అయ్యి ఇప్పుడు ఇంజనీరే అవ్వాలి, డాక్టరే అవ్వాలి, ఐఐటి నుంచే తీసుకురావాలి సీట్ అక్కడే. సో అదేంటి మనం చేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా 30 years బ్యాక్ 40 years బ్యాక్ నేను కూడా నా చైల్డ్హుడ్లో ఉండే, కానీ మాకంత ప్రెషర్ ఎవరు పెట్టలే. ఐఐటీలోనే రావాలి, ఓన్లీ దెన్ యు ఆర్ ఓకే, ఇఫ్ నాట్ యు ఆర్ లాస్ట్ ఇన్ లైఫ్ అని. సో సమాజాన్ని మనమే తయారు చేస్తామన్నమాట మన ఆలోచన పద్ధతితో. అయితే ఇక్కడ బ్రహ్మకుమారీస్లో, ఎందుకంటే మనం ఏమన్నాము, బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. సో ఇదొక స్కూల్ అనండి, ఇదొక యూనివర్సిటీ అనండి. దీంట్లో ఏం నేర్పించడం జరుగుతుందంటే, ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, నో దై సెల్ఫ్. అంటే యాక్చువల్గా నేను ఎవరిని. ఇప్పుడు ఇంట్లో బయట అందరినీ ఏదేదో సర్టిఫికెట్స్ ఇస్తాం, యు ఆర్ లైక్ దిస్, మీరు ఇలా ఉన్నారు. కొందరు అంటారు మీరు చాలా వండర్ఫుల్ ఉన్నారని, కొందరు అంటారు మీరు వేస్ట్ ఫెలో అని, ఏదేదో అంటుంటారు కదా. అయితే ఆఖరిగా నేను ఎవరిని, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏం చేస్తామంటే, ఎవరైతే ఒక విధంగా అంటారో మనకు ఆ విధంగా అవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, డాన్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సింగింగ్ నేను చాలా బాగా చేస్తాను నేను. కానీ ఏం వింటున్నాము, అది స్కూలే ఉండొచ్చు, కాలేజే ఉండొచ్చు, ఇల్లే ఉండొచ్చు, సమాజంలో మీరు ఇవన్నీ ఇంజనీరింగ్లో ఆ మంచి ఆ డిగ్రీసు అవన్నీ తీసుకుంటేనే యు ఆర్ సక్సెస్ఫుల్. అది వినుందాం కదా. సో అదేమవుతుంది, మన పైన అది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు ఆ మ్యూజిక్ పట్ల మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో డెవలప్ చేయడంలో మనకు హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏమో వెదర్ యూ విల్ క్లిక్ ఆర్ నాట్, వీ డోంట్ నో. సో అప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైతే మనం ఒరిజినల్గా చేయాలి, లేక ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి, ఏదైతే నేను లేనో, ఇప్పుడు ఆ మ్యాథమెటిక్స్, సైన్స్ అవన్నీ నాకు రావు, కానీ ఇంకా ఎందుకంటే అందరూ అంటున్నారు నువ్వు ఐఐటీలో రావాలి. సో మన హృదయం అటు లేకుండా కూడా మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ అవర్ హెడ్ అండ్ అలానే తయారవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దాంట్లో ఒక హ్యాపీనెస్ అనిపిస్తలే, ఆనందం లేదు. అండ్ అలాగా అవుతూ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఐఎమ్ నాట్ న్యాచురల్, ఐఎమ్ నాట్ ఒరిజినల్. సో బ్రహ్మకుమారీస్లో ఫస్ట్ చాలా బ్యూటిఫుల్ విషయము ఏదైతే నేర్చుకుంటామో అదేంటిదంటే, నేను ఎవరిని, హూ యామ్ ఐ. అయితే ఫస్ట్ ఇక్కడ ఏం నేర్పిస్తామంటే, ఇప్పుడు చూడండి నేను అంటున్నాను, నేను ఎవరిని, ఇంకో పదం ఉండి నాది. ఇప్పుడు దేహాన్ని, బాడీని మనం ఏమంటాము, నేను శరీరం అంటామా? అనం కదా, నాది అని అంటాం. నా చేతులు నొప్పి ఉంది, నా కాళ్ళు నొప్పి ఉంది, నా తల నొస్తుంది అని అంటాం. కానీ నేను తల, నేను కాళ్ళు, నేను చేతులు అంటామా? అనం కదా. సో ఇదంతా నాది, నేను ఎవరిని. సో ఆ క్వశ్చన్కు చక్కని జవాబు అన్నమాట. ఆ ఏదైతే మనలో ఆ చైతన్య శక్తి ఆత్మ ఉందో దానిని ఎలా తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకొని
దాన్ని ఎంత మనము అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తామో అంత జీవితంలో స్టెబిలైజ్ అయిపోతాం. సెల్ఫ్ రియలైజేషన్, ఆ సెల్ఫ్ రియలైజేషన్ యొక్క పాత్లో ఎప్పుడైతే మనం వెళ్తూ పోతాం కదా, ఈ సైడ్లలో ఏవైతే ప్రెషర్స్ ఉంటాయి కదా, సక్సెస్ అంటే ఇది, సక్సెస్ అంటే డబ్బులు, సక్సెస్ అంటే ఏమంటారు దాన్ని, చక్కని ఏదో మీకు ఫేమస్ అయిపోవాలి ప్రపంచంలో, సక్సెస్ అంటే యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ రావాలి, టాప్లో ఉండాలి, ఇవన్నీ. సో వాట్ ఎవర్ అవన్నిటి నుంచి అంటే ఆటోమేటికలీ మనసు ఇంకా చాలా హై లెవెల్లో ఉన్నాం కదా, వీఆర్ అండర్స్టాండింగ్ నేను ఎవరిని, అండ్ ఆ యొక్క ఆనందంలో, ఆ యొక్క బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇవన్నిటి యొక్క ప్రభావం మనపై పడదు. దీని వెనుక మనం అసలు పరిగెత్తమే పరిగెత్తాలి. మనిషి ఈ రోజుల్లో ఏం చేస్తున్నాడు, జస్ట్ పరిగెత్తుతున్నాడు చూడండి. అండ్ కొన్నిసార్లు అడిగామండి, ఎక్కడ పరిగెత్తుతున్నావు అంటే, నాకు తెలియదు ఎక్కడ పరిగెత్తుతున్నాను, అందరు పరిగెత్తుతున్నారు, అందుకోసం నేను కూడా పరిగెత్తాను. మనం క్విక్గా అప్సెట్ అయి ఉన్నాము, అప్సెట్ అయినప్పుడు క్విక్గా మన మైండ్ సెట్ని కామ్ చేయాలి అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు ఆ పదం ఏదైతే అంటున్నారు కదా, అప్సెట్, దాంట్లోనే సమాధానం ఉంది. ఏంటిది అప్సెట్ అంటే? ఒకటేమో సెట్, అండ్ సెట్కి అపోజిట్ అయిపోయింది అప్సెట్. సో మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్ ఉందనుకోండి, దేనిపై సెట్ ఉండాలి అంటే, ఒకటైతే మనకు లాంగ్ టర్మ్ ఒక పర్పస్ ఉండాలి లైఫ్లో, లక్ష్యం కావాలి. లక్ష్యం లేని వాడు ఏం చేస్తాడంటే చిన్న 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 విషయాల్లో అప్సెట్ అవుతుంటాడు, ఎందుకంటే ఆయనకు లక్ష్యం లేదు. అండ్ ఎవరికైతే లక్ష్యం ఉంటుందో ఆయన ఏం చేస్తాడు, ఎన్నో విషయాలు వస్తాయి, ఏదైనా సాధించాలంటే ఎన్నో విషయాలు వస్తాయి, కానీ ఆయనకు తెలుసు అనమాట, నేను అది అచీవ్ చేయాలి. సో ఆ లక్ష్యంతో కనెక్టెడ్ ఉన్న కారణంగా ఈ ఏవైతే సిచ్యువేషన్స్ వస్తాయి అది అప్సెట్ చేసే సిచ్యువేషన్స్, వీటిపై ఆయనది అంత ధ్యానం పోదు. ఇప్పుడు మీకు కావాలంటే మీరు మిమ్మల్ని ఎంత కావాలంటే అప్సెట్ చేసుకోవచ్చు. ఎంత అప్సెట్ అంటే నెలలు కూడా అప్సెట్ ఉండొచ్చు. కావాలంటే క్షణంలో ఆ విషయం తీసేయచ్చు. అది దేనిపైన డిపెండ్ ఉంది? నేను చెప్పాను కదా, మన లక్ష్యం ఏంటిది, మన టార్గెట్ ఏంటిది, నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరైతే అచీవర్స్ ఉంటారు కదా, వాళ్ళను చూడండి, అందరి లైఫ్లలో ఎన్నో వచ్చినాయి. ఇంకా అచీవర్స్ యొక్క లైఫ్లలో వాళ్ళకు అన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, ఎలాగా ఉండే వాళ్ళ కండిషన్స్, అందరికీ మంచి కండిషన్స్ ఉంటాయి ఏంటి? ఉండవు. యాక్చువల్లీ ఇంకా అటువంటి కండిషన్స్ లేని వాళ్ళు ఇంకా ఎంత చక్కగా అచీవ్ చేస్తారు. ఎవరికైతే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇంకా వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది అచీవ్ చేయడం అనేది. సో మన లక్ష్యంతో మనం డీప్లీ కనెక్టెడ్ ఉండాలి. అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఇంకోటి జస్ట్ వన్ పాయింట్ నేను చెప్పొచ్చు దీంట్లో, ఎప్పుడైతే అందరికీ మేలు చేయాలని లక్ష్యం ఉంటుందో, సో మనం డబ్బులు కూడా సంపాదించకూడదని కాదు, కానీ దేని గురించి, జస్ట్ ఫర్ మై కంఫర్ట్స్, నా ఇంట్లో ఒక పెద్ద కారు ఉండాలి, నాదే పెద్ద బంగ్లా ఉండాలి, నేనే దేశ విదేశాలు వెళ్ళాలి, నేననేది ఒక ప్రైవేటు జెట్ పెట్టుకోవాలి, ఇదే లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే నెమ్మదిగా మనకు వేరే వాళ్ళ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ రావడం మొదలవుతాయి. అది ఎలా ఉందంటే ఆ సిచ్యువేషన్ మీకు జస్ట్ ఒక ఇది చెప్తాను నేను. లెట్ సే మీ ఇల్లు ఉంది, చాలా బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ హౌస్, అటువంటి ఇల్లే లేదు మన హైదరాబాద్లో, కానీ పక్కన అంతా స్లమ్ ఉందనుకోండి, ఎవరైనా మీ ఇంటికి రావాలంటే ఇబ్బంది పడతారు, రైట్? ఆ స్లమ్ అంతా దాటి ఇంకో ఆ స్లమ్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారనమాట, ఇక్కడ ఉంటున్న మనిషి, వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయా ఆయన పట్ల? రావు. సరే, మీరు బిజీ ఉన్నారు, మీ లక్ష్యాన్ని మీరు సాధించాలని అనుకుంటున్నారు, కానీ మీరు స్లమ్ పాస్ అవుతున్నారు, వస్తున్నారు, అక్కడ స్మెల్ అనేది ఉంటుంది, కొట్లాడుకుంటూ ఉంటారు, నథింగ్ ఈజ్ ఓకే. సో అంటే నేను ఇక్కడ చెప్పడం ఏంటంటే, నేనే బెస్ట్ అయిపోవాలి అని అది ఏదైతే అనుకుంటామో అది మనం సాధించలేము, ఎందుకంటే మనం సమాజంలో ఉంటాం. నాతో పాటు నేను అందరినీ తీసుకొని అందరినీ ఉద్ధరించాలి, అందరి యొక్క మేలు చేయాలి. అట్లీస్ట్ సరే మన ఇంటిలాగా వాళ్ళ ఇల్లు అనేది అంత అందంగా ఉండదేమో, కానీ ఒక మినిమం స్టాండర్డ్లో ఉంటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళడం, రావడం, పోవడం కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే లక్ష్యం అనేది అటువంటిది ఉండాలన్నమాట. ప్రపంచానికి, సృష్టికి, మనుషులకు, జీవజంతువులకు, ఎన్విరాన్మెంట్కి ఏదో మనం హెల్ప్ అనేది చేయాలి అని ఆ లక్ష్యం పెట్టుకొని మీరు ఏదైనా చేయండి, లాంగ్ టర్మ్లో మీరు అప్సెట్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అప్సెట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళకు అజెండా లేదు. నేనేం చెయ్యాలి, టుడే వాట్ ఈజ్ మై అజెండా అనేది లేని వాళ్ళు చిన్న చిన్న విషయాలు పట్టుకొని
ఏమైంది, నాకు ఇలా అన్నారు, నాకు ఎలా అన్నారు, అనకూడదు, ఎందుకు అన్నారు అనేది ఇంకా రోజంతా దాన్ని లాగి ఇంకా ఈ రోజుల్లో ఫోన్ ఉందా, 10 మందికి అది చెప్పి ఇంకా దాంట్లోనే బిజీ. ఎస్ సిస్టర్, ఫైనల్గా చెప్పండి. ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, మనిషి పరిగెడుతూనే ఉన్నాడు, ఎందుకు ఆపి మనం అడిగితే ఎందుకు పరిగెడుతున్నావు అంటే ఆన్సర్ లేదు. అందరు పరిగెడుతున్నారు కాబట్టి నేను కూడా పరిగెడుతున్నా. సో ఫైనల్గా మీరు వ్యూవర్స్కి అంటే ఇప్పుడున్న సొసైటీలో మనుషులను చూసుకుంటే వాళ్ళ టెన్షన్స్ కానీ, వాళ్ళ పనులు నిమిత్తం కానీ, ఆరోగ్యరీత్యా కానీ ఒక ఐడియాలజీ లేదు. కొంతమంది అలానే వెళ్తున్నారు, కొంతమంది టెన్షన్స్లోనే ఉంటున్నారు, కొంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అక్కడి నుంచి బయటకు రాలేక హరిబరి లైఫ్ అయిపోతుంది ఇప్పుడున్న సొసైటీ. పిల్లలు అంతే ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా అంతే ఉన్నారు. లైక్ పేరెంట్స్ లైక్ చిల్డ్రన్ అనమాట. పిల్లలకి తల్లిదండ్రులు ఏమీ చెప్పలేరు, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు ఫైనల్గా? ఫస్ట్ లైఫ్లో నేను ఏమి చేయాలనుకుంటున్నాను అది ఎలా మనం ఎలా చూడాలంటే వేరే వాళ్ళకి చూసి కాదు. ఇప్పుడు వాళ్ళు ఇది సాధించారు, అది స్టడీ పరంగా ఉండొచ్చు, లేక మనీ పరంగా ఉండొచ్చు, లేక ఏదైనా ఉండొచ్చు. అది వాళ్ళు సాధించారు, అది వాళ్ళ పర్సనాలిటీ, అది వాళ్ళ నేచరు, దాని అనుసారంగా వాళ్ళు సాధించారు. నేనేం చేయాలనుకుంటున్నాను అనే విషయాన్ని ప్రశాంతంగా రోజు ప్రొద్దున కూర్చొని నన్ను ఎలా చూడాలనుకుంటున్నాను, హౌ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ 10 years ఆఫ్టర్, 20 years ఆఫ్టర్. ఇప్పుడు నేను ఈ సృష్టి పైన ఉన్నాను అంటే ఈ జన్మలో ఉన్నాను కదా, శ్వాస తీసుకుంటున్నాను. సో నేను ఇవన్నీ నేచర్ నుంచి తీసుకుంటున్నాను అంటే నేను రిటర్న్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఒక బరువులాగా బ్రతకకూడదు కదా. మళ్ళీ నేను ఏం చేయాలి? సో నేను ఒక సింపుల్ థింగ్ చెప్పగలను. ఒకటే విషయం మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ఐ విల్ గివ్. ఏంటిది? ఐ క్యాన్ గివ్ వన్ స్మైల్. ఎవరైనా చూస్తే ఐ క్యాన్ గివ్, ఇది 2 మంచి మాటలు మాట్లాడవచ్చు. ఎవరికైనా భుజం పైన ఇలా చేయి పెట్టి ఒక సపోర్ట్ అనేది ఇవ్వచ్చు. స్థూలంగా ఫిజికల్గానే అన్ని నీడ్స్ పూర్తిగా చేయాలని అవసరం లే. కానీ ఈ చిన్న చిన్న విషయాల్లో ఇవ్వడము, లెట్ మీ గివ్. ఈ చిన్న విషయం నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటికలీ పూర్తిగా అవుతాయి. మనం స్వార్థం పెట్టుకొని కాదు, నేను వీళ్ళకి హెల్ప్ చేస్తే, నవీనా గారికి హెల్ప్ చేస్తే నవీనా గారికి అక్కడక్కడ కనెక్షన్స్ ఉంటాయి, నా ఈ పనులు అయిపోతాయి, అటువంటి హెల్ప్ అనేది చేస్తే అది స్వార్థం వచ్చేసింది. సో చిన్న స్టెప్తో మనం స్టార్ట్ చేయొచ్చు లైఫ్లో. నేను అందరికీ ఇస్తాను. నేచర్ని చూశారనుకోండి, సన్ రైజ్ కనబడింది అనుకోండి, థ్యాంక్ యూ అనండి. ఒక మంచిగా బర్డ్ మంచిగా చర్పింగ్ వినబడింది అనుకోండి, అక్కడ ఒక థ్యాంక్ యూ అనేది మనసులోనండి, థ్యాంక్ యూ నేచర్. సో ఈ చిన్న చిన్న విషయాలతో మనము స్టార్ట్ చేస్తూ లైఫ్ని, చాలా చిన్న విషయాలతోనే హ్యాపీ పెట్టుకోవచ్చు లైఫ్ని. చిన్న విషయాలే లైఫ్ని పాడు చేస్తున్నాయి. అయితే ఇటువంటి విషయాలను ప్రాక్టీస్ చేస్తూ చాలా హ్యాపీగా లైఫ్లో ఉండొచ్చు అనమాట. సిస్టర్, మీతో మాట్లాడినంతసేపు కూడా నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను, చక్కని స్మైల్తో మాట్లాడుతున్నారు. ఏ క్వశ్చన్ చేసినా కూడా దానికి ఆన్సర్ విత్ స్మైల్తో వస్తుంది. సో మీరు చెప్పేది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ మీద ఒక చిన్న స్మైల్ ఉంటే వీ క్యాన్ గెయిన్ ఆల్ థింగ్స్. ప్రతిదానికి అనవసరంగా ఆలోచించి ఏదో పెట్టుకొని దాని టెన్షన్ పడి ఇబ్బంది పడకుండా, స్ట్రెస్కి వెళ్ళకుండా, అప్సెట్ అవ్వకుండా ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా వివరించారు. అన్నీ కూడా విత్ స్మైల్తో. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ఓం శాంతి.